అంటే ఆల్రెడీ మెడల్ లాకెట్ కిందైనా ఏసుకోవచ్చండి. హ్మ్. వేసుకుంటే మంచి ఫలితాలే లభిస్తాయి. అంటే అది సూర్యకాంతి వల్ల మామూలు ప్రాకృతికమైన కొన్ని ఎనర్జీస్ ఉంటాయన్నమాట దానిలో. వాటి వల్లేండి ఎనర్జీ గ్రాస్ప్ చేసుకొని మనకు అందిస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ కిరణాలు శరీరం లోపలికి వెళ్తాయి కాబట్టి ఆటోమేటిక్‌గా పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తాయి. 100కి 100% వస్తాయి. అందుకని దానిలో డౌటేం లేదండి. అందుకని మెడలో అయిన ధరించొచ్చు. ఇలా రిస్ట్‌కి కొంతమంది ఇలా బ్రాస్లెట్‌లలో కొంతమందేమో ముక్కు పొడక్కి, కొంతమంది చెవికి, రింగులకి గూడా పెట్టుకుంటారు. అట్లా పెట్టుకున్నా గూడా మనకు మంచిదే. కొంతమంది మాల రూపంలో ధరిస్తూ ఉంటారు. అంటే పగడం మాల అంటే ఏంటంటే రత్నంలో చేసే అంత క్వాలిటీ ఉండదు గానీ పగడాల మాల గానీ అలాగే వజ్రానికి సబ్‌స్టిట్యూట్స్ వాటిలతో కూడా మాలలు అవి చేస్తారనమాట. మరకత మాల గూడా ఉంటది. పచ్చలతో చేసిన మాల, అలాగే రూబిలతో చేసినటువంటి మాల, ముత్యాల మాల అలా లభిస్తా ఉంటాయన్నమాట. మళ్ళా వచ్చి ముత్యం పగడం అలాగే కనకపుష్య రాగానికి కనకపుష్య రాగం ఎక్స్‌పెన్సివ్ ఉంటది కాబట్టి వాటికి సంబంధించిన సబ్‌స్టిట్యూట్ మాల అలాంటివి లభిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇది మామూలు నీలానికి సంబంధించినటువంటి మాల అవి కూడా కొన్నిసార్లు ఈ ఎమెతిస్ట్ స్టోన్ వాడతారనమాట నీలానికి బదులు. ఎమెతిస్ట్ స్టోన్ అన్ని చోట్ల లభ్యమవుతది. వాటిలతో కూడా చేసిన మాలలు అవి ఉంటాయన్నమాట. అలాగే గోమేధికంతో, అలాగే వైడూర్యంతో కూడా మాలలు అవి దొరుకుతాయన్నమాట బయట. మామూలు ఏదన్నా ఈ ఎమెతిస్ట్ స్టోన్ అనేది కూడా ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే దృష్టి దోష నివారకానికి కూడా ఇంట్లో పెట్టుకుంటారనమాట. ఏమన్నా వాస్తుకు సంబంధించినటువంటి దోషాలున్నా కూడా అది హరిస్తుందనమాట. అందుకని అది ఎప్పుడైనా దొరికితే ఎమెతిస్ట్ స్టోన్ దొరుకుతది. అది ఇంట్లో పెట్టుకుంటే గనక మంచిది. ఏమన్నా దృష్టి దోషాలు అవన్నీ కూడా హరించబడుతూ ఉంటాయన్నమాట. పుట్టిన హరించవచ్చు. తేదీ టైం ఉంటే ఎగ్జాక్ట్ వస్తదండి. హ్మ్. అంటే ఏంటంటే రాయి వేరు, రత్నం వేరు. రాయి అంటే మామూలు ఎక్కడైనా ఉంటాయన్నమాట రాళ్ళు. హ్మ్. రాళ్ళలో రత్నాలుంటాయి. అంటే హ్మ్. రత్నాలు ఇప్పుడు కూడా ఎక్స్‌పెన్సివే ఉంటాయండి. హ్మ్. అంటే మినిమమ్ కాస్ట్ పెట్టుకుంటేనే మంచి రత్నం వస్తది. లైఫ్ లాంగ్ మనకు ఉపయోగపడతది. ఎప్పటికి మనకు ఉపయోగపడతది. మినిమమ్ 4-5 సంవత్సరాలు ఉపయోగపడతది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటో, రెండో స్టోన్‌లు పెట్టుకుంటే చాలా వరకు దోషాలు పోతాయి. చాలా నెగెటివ్ ఎనర్జీస్ పోతాయన్నమాట. రుద్రాక్షలు ధరించొచ్చు. హ్మ్. అలాగే యంత్రాలు కూడా ప్రతిరోజు కూడా నియమబద్ధంగా పూజ, ఆచారం ఇవి వదిలేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం కొన్ని. హ్మ్. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కుదిరితే అంత దైవికంగా వెళ్లి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలండి. అంటే గోసేవ చేయడం, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం, మధ్య మధ్యలో దేవుడికి ప్రదక్షిణాలు చేసుకోవడం. మనకి ఏదైతే ఉందో తోచిన రీతిలో మనం ఉండే విధంగా ఉండి మన సిస్టమ్స్ మనం పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే 100కి 100% మనం డెవలప్ అవుతాము. మనకు గూడా అభివృద్ధి అనేది బావుంటదనమాట. ఈ ఒక స్థాయి మించిన ప్రాబ్లమ్స్ ఉండవండి. అదే నిత్య జీవితంలో గూడా మనలో ఏమైనా దోషాలున్నా మనం సెల్ఫ్ క్రిటిసిజం చేసుకొని, ఆత్మవిమర్శ చేసుకొని మనల్ని మనం సరి చేసుకుంటూ ఉంటే, మనం నిత్య జీవితంలో మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. ఎప్పుడూ గూడా అందరికీ కూడా సాధ్యమైనంత హెల్ప్ చేసేలాగానే ఉండాలి. పరోపకారార్థం ఇదం శరీరం అంటారు.